హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇలా వరంగల్ లోకల్ బ్లాగు. వరంగల్ మనది లోకల్. ఇవాళ బ్లాగ్ తీద్దాం అనుకుంటానా. బ్లాగ్ తీస్తున్నా ఇవాళ లోకల్లా. మనది రంగశాపేట సిటీ పోతానా మా వాళ్ళ కాడికి. మా వాళ్ళని చూపిస్తా. ఒక్కొక్క రకం ఉంటారు మా వాళ్ళు. మన అంతా ఊర మాస్ ఉంటుంది. మన బ్లాగులు మా దోస్తులు అంతా మన అంతా మాస్ ఉంటుంది మొత్తం. మనం అంత పాష్ కాదు భయ్యా. మనం ఊరమాస్ క్యాండిడేట్లేము అందరం. వెళ్తున్నాం, బండి తీసిన పోతానా. ఇది ఎక్కడున్నా అంటే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే వరంగల్ ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది. చక్కగా వెళ్తే రంగశాపేట చౌరస్తా వెళ్తున్నా మా వాళ్ళ కాడికి. మా బామ్మారుదులు అందరు బావ గురించి ఆగుతాళ్ళు. మా బొమ్మారుదులు అందరి కాడికి పోతానా. పోవాలి ఆ బొమ్మారుదుల కాడికి బాగా పోకుండా ఎట్లా. ఏగో ఇది సిమెంట్ షాప్, ఇది కర్రల షాప్. ఇది మా వరంగల్, అందుకే చూపెడుతున్నా అన్ని. ఇది డే 1 ఇన్ ద వరంగల్ లోకల్ బ్లాగ్. ఇది మంచి లోకల్ బ్లాగులు కూడా తీద్దాం అబ్బా. నిన్న మొన్న హైదరాబాద్ వచ్చా కానీ ఆ బ్లాగ్ తీయలే. జర కొంచెం వేరే పనుల మీద తిరుగుడైంది. బిజినెస్, మా ఫాదర్ బిజినెస్ పని మీద అటు ఇటు తిరుగుడైంది. అట్లా అయిపోయింది. రంగశాపేట చౌరస్తా రన్నింగ్. ఇది గోకుల్ అపార్ట్మెంట్ రంగశాపేట్. ఇది వచ్చేసి అన్న మనకున్నదే సుల్లంత రోడ్డు. దాంట్లో నువ్వు ఇంత మెల్లగా యూటర్న్ తీసుకుంటే ఎట్లా అన్న. ఇది గోకులు. ఇది కూల్ లెంగుతారు ఎందుకంటే ఎయిర్పోర్ట్ పడుతుంది. ఇంత బిల్డింగ్ ఉండొద్దని దానికి నోటీస్ ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ దగ్గర మన ఇల్లు వచ్చేసి ఏమో ఎయిర్పోర్ట్ రోడ్లలో మన ఇల్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ కాలే. స్టార్ట్ అయితే తెలుస్తుంది మనది పోతుందా లేదా అని. ఇది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ వచ్చేది. చూడండి, ఇదే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్. గుత్తా తెంగేస్తారబ్బా పోలీస్ స్టేషన్ ఇది. వరంగల్లో స్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ ఇదే. గుత్తా ఎక్కుతారు మొత్తం పోలీస్ స్టేషన్ల దాంట్లో. గుత్తాల స్ట్రిక్ట్ వరంగల్లో. ఇక్కడ చలాన్లు దందాలు అయినాడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో. ఇది కిలా వరంగల్ పెట్రోల్ బంక్ అంటారు. ఇదే కిలా వరంగల్ పెట్రోల్ బంక్. ఇట్ ఈస్ కిలా వరంగల్ పెట్రోల్ బంక్. పుదానా ఏ నెక్స్ట్ ప్లేస్ ఏఎస్ఎం. నెక్స్ట్ ముందు వచ్చేది ఏఎస్ఎం అంటే ఒక ఇంటర్ కాలేజ్ ఉంటుంది, ఒక జిమ్ ఉంటుంది. అవన్నీ కలిపి ఒక ప్లేస్లో పెట్టుకున్నారు ఏఎస్ఎం కాలేజ్ వాళ్ళు. ఇక ఆ కాలేజ్ పేరు మీద ఏరియా ప్లేస్ వచ్చేసింది అంతే. ఆ కాలేజ్ పేరు మీద ఏరియా ప్లేస్. ఇదంతా ఏఎస్ఎం అంటారు. ఏఎస్ఎం వరంగల్. ఇది ఏఎస్ఎం. ఇక మా బామ్మారుదులు ఉంటారు మస్తు మంది. ఇక వేరే మా బామ్మారుదులు. ఇక్కడ మన ఒక బ్యాటరీ షాప్ కూడా ఉంటుంది వెనక. మన పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తారు. హరి పంపినండి. మన దోస్తుదే బ్యాటరీ షాప్. నెక్స్ట్ టైం మన బ్యాటరీ షాప్ పోయి కూడా వీడియో తీద్దాం. ఇప్పుడే ఎందుకు, నెక్స్ట్ టైం తీద్దాం వీడియో. మనకు ఉన్నదే శ్రీలంక రోడ్డు. దీంట్లో ముందు వెనుక పోతే ఎట్లా బిడ్డ. ఇది వాల్మార్ట్. వరంగల్ వాల్మార్ట్ ఉండే. ఇక్కడ కూల్ డ్రింక్ పడదెంగిర్రు. ఫ్లిప్కార్ట్ వాడు కొన్నాడు. ఫ్లిప్కార్ట్ మాట్లాడతాడు అంటే ఇక్కడ వాల్మార్ట్ తీసి దెంగిర్రు. వాల్మార్ట్ తీసి దెంగి పడదెంగిర్రు. ఇక అంతకుముందు బల్బాల ఫ్యాక్టరీ ఉండే. కూల్ దెంగి బిల్డింగ్ కట్టారు. ఏం చేద్దాం, కూల్ దెంగి కూడా నేర్చిర్రు మొత్తం ప్రపంచం. ఇట్లా ఉండేస్తుంది. ఇదంతా సమాధులు. ఉదాహరణ ముందు బట్టల ఫ్లేవర్ ఎక్కుతాం. ఈ కార్ డెక్కర్స్ మనదే. దీంట్లో పోయి మన పేరు చెప్పండి తక్కువ తీస్తాడు. అంత మనే ఉన్నాయి దందాలు వరంగల్ మస్తుగా. సొంతూరుగా అబ్బా, ఏ దందా చేసినా నడుస్తుంది. ఏడ మన పేరు చెప్పినా వచ్చా పోసుకోవాలి.
మనం అంటే మినిమం ఉంటుంది మన రేంజ్. ఓ ఇది బట్టల బజార్ ఫ్లైఓవరు. బట్టల బజార్ ఫ్లైఓవర్ ఎక్కుతానా. ఫ్లైఓవర్ ఇది సింగిల్ హ్యాండ్ నడుపుతానబ్బా. ఎందుకంటే మనం హెల్మెట్కి గోప్రో లేదు, మనం హెల్మెట్ పెట్టాం లోకల్లా. మనని ఆపే మొగోడే లేడు లోకల్లా. ఆపితే వేరే వేరే ఉంటుంది మనని ఆపితే పోలీసులు. మస్తు మంది పోలీసులు తెలుసు లోకల్లా. ఓ అది వరంగల్ రైల్వే స్టేషన్ ఆడ కనపడ్డదో లేదో మీకు ఒక బోర్డు. ఉదాహరణ ఫ్లైఓవర్ వేసి 6 సంవత్సరాలు అప్పుడే పొక్కలు. 6 సంవత్సరాలు కూడా కాదు, ఎలక్షన్స్ ముందు ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. ఎలక్షన్స్ అయి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అనుకోర్రి. మొత్తం బొందలే ఫ్లైఓవర్. అగో బొందలే. ఎట్లా అట్లా తయారైంది ఈ ఫ్లైఓవర్ని. పట్టించుకునేటోళ్ళు లేడవాడు. ఫ్లైఓవర్ పట్టించుకోవాలి. ఇట్లా అయితే పట్టించుకుంటేనే అబ్బా అయ్యేది ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ అయితలేదు. అవు చూడు, ఎవడైనా ఫ్లైఓవర్ అంటే బొందలు అంటాడు. వీడు బొందలే ఎక్కువ ఉంటాయి ఫ్లైఓవర్ కన్నా. ఫ్లైఓవర్ మీద బొందలు డైరెక్ట్. ఇవన్నీ హోల్సేల్ బట్టల షాపులు. బజార్ గల్లీకి వచ్చిన ట్రాఫిక్. ఎల్లం బజార్ గల్లీ అంటే నీకు వలసిన మొక్కజొన్న కంకిలు దొరుకుతాయి. ఒలిసి గింజలు అమ్ముతారు. అన్నీ దొరుకుతాయి ఎల్లం బజార్ గల్లీ అంటే. మినిమం ఉంటుంది ఎల్లం బజార్ గల్లీలో. ఎల్లం బజార్ గల్లీ అంటే మినిమం ఉంటుంది. ఎందుకంటే పతంగులు అమ్ముతారు, ఒలిసినవి అమ్ముతారు, మొక్కజొన్న గింజలు. ఇదంతా పతంగుల షాప్. మళ్ళీ ఇక్కడ ఏమంటారు, హోలీ అప్పుడు బిస్కెట్లు ఇట్లా దండలు అమ్మరా, అవన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మటన్ షాపులు అంటే ఎక్కడనే ఉంటాయి మటన్ షాపులు వరంగల్లో. మా కాడ ముక్కలేదు ముద్ద దిగారబ్బా. మా కాడ ఇక్కడ అంతా బిస్కెట్లు అమ్ముతారు. ఇవన్నీ బిస్కెట్లు అమ్ముతాడు. జాకెట్ల షాప్ ఉన్నదో మనకు తెలియదు. ఎప్పుడు మనం అంత అబ్జర్వ్ చేయము. ఇవాళ ఎందుకు అబ్జర్వ్ చేసిన అట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. అంతే, చెప్పలేం మనం. అంతా ఇక్కడ అన్ని చీరల షాపులు ఉంటాయి. అయితే ఎప్పుడు ఉంటాయి హోల్సేల్ అంతా ఎల్లం బజార్ గల్లీది. అట్లా వీడియోస్ ఉంటుంది. ఇక్కడ సాయంత్రం గప్చుప్ ఉంటుంది అబ్బా. ఇక్కడ సూపర్ ఉంటుంది గప్చుప్. ఇది పిండి మిల్లు, పెద్ద పాత పిండి మిల్లు ఇది. ఒక 20 మిషన్లు ఉంటాయి లోపల. షటర్ పొడుగులా మస్తు ఉంటాయి. పుదానం ఇది ఎల్లం బజార్కి వెళ్ళి గోపాల్ స్వామి గుడి దిక్కువే గల్లీ. మొత్తం ముస్లిం వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇటంతా. ఇక ముందు మా బామ్మర్ది ఇల్లు ఉంటుంది అబ్బా గల్లీలా. మా బామ్మర్ది లేవనట్టున్నాడు, ఇంకా ఫోన్ చేయలే. మా బామ్మర్ది ఇల్లు ఉంటుంది ఇక. మరి మా బామ్మర్ది లేచిండో లేవో ఏందో మరి చూడాలి. ఇది మా బామ్మర్ది ఇల్లు గల్లీ. మా బామ్మర్దికి బాగా కావాల్సిన ఆమె. ఇక్కడ మా దోస్తుగాని ఇల్లు ఉంటుంది. ఉన్నాడో లేడో గిన్నె ఉంటుంది. అదే మా దోస్తుగాని ఇల్లు. ఉన్నాడో ఇక్కడ వీకెండ్ సచ్చిండో మావాడు. చూడాలి అంటే మావాడు వచ్చిన వీడే జాకీ గాడు. మంచి వ్యక్తి. వీనికన్నా మంచోడు మావన్ కన్నా. వీనికన్నా మంచోడు. జాకే ఏయ్ మంచోడు తెలుసా వీడు. వీడిని డైటింగ్లో పెట్టిండు మావాడు. ఎందుకు పెట్టినవరా దీన్ని డైటింగ్లా? మావాడు దీన్ని డైటింగ్ పెట్టిండు. పాపం బక్కగా అవుతాను. మావాడు ఇంకా లేవాలి. మావాడు 5ంటికి అన్నాడంట. చూడు ఇది చూడు, పొద్దున్న లేచింది. నేను సింగిల్, వీడు మింగిల్, ఇంకా పండుకున్నాడు. మావాడు మంచి సింగిల్ బ్యాచులర్. ఎన్ని సంవత్సరాలు దీనికి? మావాడు 4 సంవత్సరాలకి వెళ్ళి సింగిల్. నేను చిన్నప్పటికి వెళ్ళి సింగిల్. మావాడు మంచోడు తెలుసా వీడు. వీడిని డైటింగ్లో పెట్టిండు వీడు. ఎందుకు పెట్టినవరా? చెప్పురా డైటింగ్ ఎందుకు పెట్టినవరా దాన్ని? వచ్చినా నా బామ్మది. వీడు స్కానింగ్ ఏమో చేస్తాడు. ఏం చేస్తానరా రే? చూడు ఏందో మావాడు ఏం చేస్తాడు. నీకు అయితే లేదు మావాడు కాడ. మొత్తం మావాడు పెద్ద మనిషి. చూడండి అందగాడు.
5 లవర్లు ఉంటారు వీనికి, 5 అమ్మాయిలు ఉన్నారు వీనికి. ఏమో చేస్తాడు, అమ్మాయికి పంపుతాడు మావాడు. మొత్తం బిజీ ఉంటాడు తెలుసా, 24 గంటలు ఫుల్ బిజీ మావాడు. ఇటు నుంచి మిషో పోదాం అనుకుంటాను, మిషో పోతాను. మామూలుగా పన్నా అంట, ఆ కుక్క కానించి వచ్చిన మామూలు కుక్క కానించి. కుక్క కాదు, వాని పేరు జాకి. అగో చూడు, అందగాడా అందగాడా చూడవో, సిగ్గుపడతాడు మావాడు, బాగా సిగ్గుపడతాడు. ఇది మట్టవాడ క్రైమ్ పోలీస్ స్టేషన్. ఒకప్పుడు బుద్ధది ఎంగేది మొత్తం. ఓ పోతానం, ఓ దుమ్మ జాలే పోతానం. అంతా వేరే ఉంటుంది. ఇగో ఈ టర్నింగ్లో మస్తు యాక్సిడెంట్లు అవుతాయి. ఇగో ఇక టిఫిన్ బాగుంటుంది అబ్బా రోజు పొద్దున. రారి వాళ్ళు మిర్చిల బండి కూడా పెడతారు సాయంత్రం. ఇది డైరెక్ట్ మణిబార్ పోతుంది. మావాడు వెనుక ఏమో అంటాడు, చూడాలి. మావాడు చూడు వెనుక ఫోన్ మాట్లాడతాడు, దుమ్మ జాలే పోతాను. అరే ఈ స్కూల్ ఏముంటాయి కదా, మంచి స్కూల్ తెలుసా మాది. మాదంతా ఇక వేరే స్కూల్ మాది ఇస్తారు. ఈ స్కూల్లో బాగా చదువుతారు. మళ్ళీ ఇట్లా వచ్చిందారా పోడు అవుతుంది. మా బామ్మడిది వచ్చిందంట ఆల్రెడీ. ఇప్పుడు 2 పోతాను, ప్రాణి ఎక్కించుకోవాలి. 3 పోవాలి. బండి 3 సీటర్ అయిపోయింది నా బండి. మా బామ్మడిది ఎన్నడు. ఇగో ఈ మీ సేవకు రారి, ఈ మీ సేవలు ఏ పని అయినా అవుతుంది. మనోడే అన్న, మన పేరు చెప్పురు ఇక్కడ. మా బామ్మడిది ఎన్నడో కనపడతలేడు, మా ఆవిడ ఎన్నడో ఏమో. మా బామ్మారిది ఇన్నే ఉన్నా అన్నాడు, మరి ఎడవేండో ఏందో మరి. మా బామ్మారిది కనపడతలేడు. గోపాల స్వామి గుడి టెంపుల్ మా దోస్తుగా నిల్లు గల్లి. ఓ ఇక్కడ కచోడి బాగుంటుంది, రారి. పోతాను, మైకులు పెట్టి చంపుతాను గుడోళ్ళు. నేను ఆల్రెడీ పోతాను, మాడు సిగ్గుపడతాడు. పోతాను ఇక్కడ. ఇగో ఇదేందో ఎంజిఎంకి సంబంధించింది, నర్సింగ్ నేర్పుతారు ఈ గల్లీలో. ఇగో ఇది ఎల్లమ్మ దారికి పోయే గల్లి అండి ఇది. మా బామ్మరిది ఇల్లు ఇందాక చూపెట్టిన. ఆడే మా బామ్మరిది. మా బామ్మరిదాడు, అగో సిగ్గు ఆడతాడు. మా బామ్మరిదికి సిగ్గు ఎక్కువ. ఇగో వీడే నా బామ్మరిది, ఇందాక చూపెట్టిన ఆ గల్లీ ఇల్లు వీడే. ఓ 3 పోతాను, ఈ బండి ఆటోనా. 3 పోతాను, బండి అయితే ఆటోనా. ఎనుకున్నవానికి కారు ఉన్నది, కారు తీయడా అంటే కారు తీయడు వాడు ఎనుకున్నాడు. మధ్యలో ఉన్నాడు, నేను పేదోళ్ళం. మా ఏవో బండ్లు ఉంటుంది ఫ్రెండ్స్ మాతోని. రాధికా టాకీస్ బాగుంటాయి. వెనక మొత్తం జిరాక్స్ షాప్ సంబంధించిన ప్రింటింగ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ హోల్సేల్. రాధికా టాకీస్కి వెళ్ళి ఓ ఎదురుగా దవాఖానా బాగా ఫేమస్. ఈ దవాఖానా బాగా ఫేమస్ అబ్బా. ఈ స్కూల్కి ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, ఇది మనోళ్ళే, మా దోస్తు వాళ్ళ మమ్మీ. మన పేరియపూర్ డిస్కౌంట్ వస్తుంది ఉంటుంది. టైంకి టిఫిన్ చేస్తాం, టైంకి అన్నం తింటాం. ఇగో వీళ్ళే మా వాళ్ళు. ఇగో ఈడే ఈయన కారు తీయడు. ఈయనకి 2 బండ్లు ఉన్న బండి 3 వచ్చినాయి. ఇప్పుడు చూడు అయ్యో చూడు మావాడు చూడు. ఈయన చూడు, కారు ఉన్నది. తింటాను మావాడు బోండా తింటాను. మనంతా టైంకి ఉంటుంది. 12కి తింటాం మనం. అన్నం ఏమో 3ంటికి తింటాం. ఇదేం నయం మనం చెప్పు. 3ంటికి అన్నం తినాలి, 11ంటికి టిఫిన్ చేయాలి. ఇది న్యాయమేనా? వెంకటేశ్వర టిఫిన్ సెంటరు ఫుల్ బాగుంటుంది. ఓన్లీ క్యాష్, నో ఫోన్పే. టిఫిన్ చేసి పోదాం 3. పోదాం ఇక గల్లీలలో పడి తిరుగుతాం. ఇక అట్లా 2 గంటలు తిరుగుతాం రోజుకి మేము అందరం. వెనకున్నోనికి హోటల్స్ ఉన్నాయి, మధ్యలో ఉన్నోడు ఇక మేము ఇద్దరం పేదోళ్ళం, పని చేసుకుంటేనే బతుకుతాం ఇద్దరం. ఇప్పుడు ఇంకొకరిని కాడికి పోతాను, ఇంకొకడు ఉంటాడు ఆయన కాడికి పోతాను. బొద్దులో చూపెట్టినా ఆ కుక్క ఉంటుంది, ఆయన కాడికి పోతాను. అయిపోయినాయి ఇంటర్ ఎగ్జామ్లు అయిపోయినాయి. ఇక ఈ గల్లీలలో పడి తిరుగుతాం. అందరం బ్యాచులర్సే బ్రో, 3 బ్యాచులర్సే. ఒక్కరికి అమ్మాయి లేదు. గల్లీలలో పడి కాలేజీలో చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు 1 గంట సేపు వచ్చినాం. మిల్క్ షేక్ రేపు చాక్లెట్ తాగుతా. మిల్క్ షేక్ తాగిరా మీరు? తాగినాం. అట్లా పోతే అట్లా తాగాలి.
స్కూప్స్ గలీజ్ అబ్బా. వరంగల్ స్కూప్ లో ఊరు మిల్క్ షేక్ తాగుర్రి, తాగకుర్రి. వరంగల్ స్కూప్స్ అంతా గలీజ్ ఏది ఉండదు మిల్క్ షేక్లల్లా. చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకో. మామిడి ఇవ్వాలి ఉపాసం. తాగుతావా ఇవాళ మిల్క్ షేక్ తాగుతావా? మామిడి ఉపాసం. మామిడికి దైవభక్తి బాగా ఎక్కువ. మిల్క్ షేక్ది ఇది ఇగో ఈ తమ్ముడు. హలో, ఎవరు? ఇది బాగుంటుంది, ఇది తాగండి. ఇదేనా వేరే ఫ్లేవరా? చెప్పండి. మామిడి ఫోన్ బాగా వస్తాయి అబ్బా. మామిడి ఆలోచించుతాను నేను తీసుకున్నాను. తీసుకోలేదు. తీసుకుంటావా? 40 రూపాయలు కానీ సూపర్ ఉంటాయి. ఇది వరంగల్ పోచమ్మ కానీ గల్లీలో ఒకసారి మీరు రిలయన్స్ గల్లీలో పోచమ్మ రిలయన్స్ గల్లీలో. ఇది మా దోస్తుగాడు బుద్ధం చూపెట్టిన కుక్క వాళ్ళ పార్ట్నర్ పుతనం. బాబా మా పొరాల్లో ఎవరికి బండి తోలు రాదు, వీడు ఒక్కడికి వచ్చు. వీడు ఒక్కడే బండి తోలుతాడు, మిగతా వాళ్ళు ఎవరు తోలరు బండ్లు. మావాడు కారు తోలుతాడు, బండి తోలుతాడు. మిగతా మా బచ్చగాళ్ళు అందరు స్కూటీలే. స్కూటీలు కూడా సకారావు మా వాళ్ళగా. మావాడు చెప్తాడు అది మా వాళ్ళంతా. మావాడికి కారు వచ్చు, బండి వచ్చు. మా పొరాళ్ళకి స్కూటీలు కూడా సకారావంట. అట్లుంది సమాజం. మా వాళ్ళు అమ్మాయిలు తోలుతారు అబ్బా కార్లు బండ్లు, మా వాళ్ళు అయితే నేర్చుకుంటలేరు. అట్లా తయారయ్యారు మా వాళ్ళు. ఎదురుగా వైన్స్. ఇది బారు, పీకే బారు. ఇది గోపాల్ స్వామి గుడి సర్కిల్ రైట్ కొట్రా. పోతానం ఐస్ క్రీమ్ తిందామా అని. దేవాలయం. ఆడొక వైన్స్, ఈడొక వైన్స్, ఈడొక బారు, ఆడొక బారు, మళ్ళా ముందొక బారు, దాని ముందొక వైన్స్. ఇట్లుంటుంది మన తెలంగాణ. తాగుడే తాగుడు మనోళ్ళు. ఇది HDFC బ్యాంక్, పిజ్జా హాట్, డామినోస్, KFC పోయింది రాదురా వెనుక. ఇక్కడ సమోసా బాగుంటాయి. ఇది రిలయన్స్. ఇది రిలయన్స్. ఇట్లా పోతాం. మావాడు ఉంటే నేను తీయచ్చు, ఎందుకంటే మావాడు తోలుతాడు బండి. పోతాను. ఇది పేరుకే రిలయన్స్ అంటారు తప్ప చక్క సామానే దొరకవు తెలుసా. బేకార్ రిలయన్స్ అంతా. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్. అంతకుముందు ఇదే ఆంధ్ర బ్యాంక్. దీన్ని యూనియన్ బ్యాంక్ చేసి పడదెంగిరు. దీంట్లో రస్మాలై బాగుంటుంది. మా బామ్మారిది ఉంటాడు, వాడు బీటెక్ చదువుతాడు. వాడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు కాలేజ్ పోయింది. కానీ మనం అంటే మనది ఎప్పుడో చదువు అయిపోయింది, మనది డిప్లొమా అయిపోయింది. మావాడు ఫార్మసీ చేస్తాడు, ఫార్మసీ థర్డ్ ఇయర్ మావాడు. స్కూల్ ఒక పూట బళ్ళు ఇచ్చి పెడతాళ్ళు. అరే ఈడే తీసుకుందామా ఆరోగ్య తీసుకుందామారా? ఆరోగ్యకి వచ్చి 6 ఐస్ క్రీములు, ఒక బటర్ మిల్క్. ఓవర్రా అంతేనా? వాడ ప్రదీప్ అని ఉంటాడు, మన కిరాణా షాప్ ఉంటుంది, ప్రదీప్ అంకుల్ అని. రండా ప్రదీప్ అంటాం మేము. రండా ప్రదీప్ వాళ్ళ పిల్లలని తీసుకొని వచ్చిండు రండా ప్రదీప్. ఈడ ఏమో బిల్డింగ్ కడతారు. ఏం కడతారు ఈడ? ఏమో మొన్నదాకా పేలు గ్రౌండ్ ఉండేది. ఇది మొడ్డల రిలయన్స్. 70% ఆఫ్ పెడతారు, వటకాయలు పెడతారు అన్నీ. ఇదిగో మనకావులు. ఇది నువ్వు నడుస్తుందో తెలియదు. దీనిలో స్టాక్ ఉండవు, వటకాయలు నువ్వు ఏముండవు దీనిలో. నువ్వు జాకీగాని ఎందుకు డైటింగ్లో పెడతాను? మావాడు కుక్కని ఎందుకు డైటింగ్లో పెడతాడు అంటే, అది ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నది, అందుకే దానికి డైటింగ్ పెడతాడు. ఇది సమోసా బాగుంటాయి. మనుషుల కంటే ఎక్కువ సంవత్సరాలు బతకాలి. అది కుక్క వెయిట్ ఎక్కువ ఉంది, ఇబ్బంది అవుతుంది. మొస ఎక్కువ కొట్టి ఆట అయిపోతుంది డాక్టర్ అంటే దానికి డైటింగ్ చేపిస్తాడు మావాడు. మావాడిని నచ్చేది కుక్క కానీ వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చింది కుక్క. అరే పోదామరా దీంట్లో. పిజ్జా హట్ బంద్ చేసిర్రు. మరి ఏందో గ్యాస్ లేదు, గ్యాస్ లేదని పిజ్జా హట్ బంద్ చేసిర్రు. స్కూల్, మా స్కూల్ అదే. ప్రదీప్ అని చెప్పలే, ఆయన కిరాణం షాప్. ఇది అంతకుముందు కాలేజ్ ఉండే.
పోతానం. ఇగో ఎదురుగా కలిపి మా దోస్తు నీళ్ళు ఇందాక చూపెట్టిన ఆ వీడియోలో షార్ట్ వేసుకొని మధ్యలో బండి మధ్యలో కూర్చున్న అందగాడు వాని ఇల్లు ఇన్నే. ఇంకొకడు మిస్సింగ్ ఈడ. ఇగో వీడు ఫోటోగ్రాఫరు. కింద డిస్క్రిప్షన్లో ఫోటోగ్రఫీ నెంబర్ పెడతా. ఇగో పెద్ద ఫోటోగ్రాఫర్ ఈయన. ఆశా ఫోటోగ్రఫీ అని కొడితే ఇగో ఈయన వస్తుంది. ఆశా ఫోటోగ్రఫీ. ఈడ ఐస్ క్రీమ్ తింటాను. ఇగో ఇక్కడ ఐస్ క్రీమ్ తింటాడు. ఆశా ఫోటోగ్రఫీ అని కొడితే వీంది వస్తుంది. ఏ ఆ కార్డు చూపియా ఎందుకు పెట్టుకుంటా ఆశా ఫోటోగ్రఫీ అని పేరు. ఎట్టను మండి బజార్ గల్లీలలో పోతాను. చిలక్ రోడ్ A1 పోతాను. అట్లా కరిపఫ్ తిని స్కిప్ హోమ్ బ్యాక్ టు హోమ్. ఇగో ఇక్కడ హరీస్ దొరుకుతాయి. పెద్ద హరీస్ చిన్నవి దొరకవు, పెద్ద హరీస్. అగో ఇక్కడ కళ్యాణ్ బిర్యానీ అన్నీ దొరుకుతాయి. ఇగో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది స్ట్రేట్ పో. ఇగో ఇక్కడ చెప్పుల షాప్. ఇక రంజాన్లో మొత్తం గల్లీ గల్లీ అన్నీ ఇక వాళ్ళే గల్లీలు మొత్తం వాళ్ళదే ఉంటుంది అడావుడి. ఇగో ఇక్కడ భారతదేశం జెండా ఎగురుతుంది. ఇగో ఈయన ఫేమస్ బొక్కల్ డాక్టర్ వరంగల్ ఫేమస్. ఇల్లు చూడండి బాగున్నది. లెఫ్ట్ మావాడు చూడు. మావానికి దారి తెలుసు అయినా కూడా అడుగుతాడు తెలుసా నన్ను. ఎందుకు అడుగుతాడో తెలియదు. కావాలని అడుగుతాడో ఉట్టిగా అడుగుతాడో ఏమో మావాడు. అన్నీ తెలుసు. మావాది సొంతూరు కరీంనగర్ కానీ ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి వరంగల్ ఉంటాడు. మావాడు కరీంనగర్ పోతే 6 నెలలు రాడు. 6 నెలలు అటే కరీంనగర్ పోతే 6 నెలలు వరంగల్, 6 నెలలు కరీంనగర్. మావాడు కాలేజు 6 సంవత్సరం మీద 6 నెలలు 3 నెలలు కాలేజ్ పోతాడు చక్కగా. చూసినా నేను 3 నెలలు అని చెప్తాను. మావాడు 2 రోజులు పోతాను నేను అంటాడు సంవత్సరం మీద. అట్లా ఉంటుంది మావంతో. ఇగో ఇక్కడ లస్సీ బాగుంటుంది. చార్బోలి ఇది లస్సీ దొరుకుతాయి ఇక్కడ. లస్సీ ఫేమస్. ఈ రోడ్లు చూడు. ఈ రోడ్లు కుదరమాట పని 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 ఏం పని లేదు మా మున్సిపాలిటీకి. ఏదో ఒకటి ఖరాబ్ అవుతుంది. రే ఒరే ఒరే మెల్లగరా. ఇగో ఇక్కడ పాల సామాన్ దొరుకుతాయి. ఏదిరా అది. ఇక్కడ మిల్క్ ఐటమ్స్ మంచిగా దొరుకుతాయి. హోల్సేల్ మాకాడ హోల్సేల్ దొరుకుతాయి. రీటైల్ షాపులు ఉంటాయి. ఇగో దీంట్లో ఐస్ క్రీములు తిన్నోరు కానీ మిల్క్ షేక్ తాగకూరి. ఫెయిల్. ఐస్ క్రీమ్ తినాలి తప్ప మిల్క్ షేకులు తాగొద్దు స్కూప్స్లా. ఫెయిల్ అంటే ఫెయిల్. దాంట్లో మిల్క్ షేక్ చేయరాదు పాడరాదు. ఐస్ క్రీములు బాగుంటాయి. ఐస్ క్రీములు డబ్బాలు కంపెనీ ప్యాకింగ్ కాబట్టి బాగుంటాయి. దాంట్లో షేక్లలో ఏమో వాళ్ళ ఐస్ క్రీమ్ తీసి ఐస్ గడ్డ తట్టేడు ఎత్తాడు. నిన్ననే పోయినా. నిన్న వీడియో చేయలే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు తిత్తా. అది కూడా మంచిగా ఉంటేనే. ఇగో ఇది ఇంకో A1. అటు పాతవి ఉంటాయి అటు 2. ఇది తిలక్ రోడ్ పోతానా. ఓ ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ బాగుంటుంది అబ్బా. బాగుంటుంది అంటే క్వాలిటీ బాగుంటుంది. టేస్ట్ మామిడి చూడు టేస్ట్ బాగుంటుంది అంటాడు. ఇట్లనే అవో లెఫ్ట్ కొడితే 2 A1లు ఉంటాయి. అంతకుముందు ఇటు రైట్ సైడ్లో ఇటు దిక్కుండే తీసి పడేసారు. ఇటే పెట్టారు 2. ఇది ఒక A1 అది ఒక A1. అయ్యో ఈ దీంట్లో పోదామా దాంట్లో పోదాం. అయ్యో దీంట్లో పోతాం మేము. వెళ్ళిపోతాం. ఒక థమ్స్అప్ తాగినాం, ఒక పఫ్ తిన్నాం, ఒక పన్నీర్ పఫ్. వెళ్ళిపోదాం. రూపాయల వీడియో ఇద్దాం అనుకుంటే రష్ ఎక్కువ ఉంది. మనకునే చూడలేంత రోడ్డు. ఇట్లా వస్తే ఎట్లా బిడ్డ మీదికి వస్తాను చూడు. దత్తానా ఫోన్ వస్తుంది. అవో మనకునే చూడలేంత రోడ్డు మీద ఇట్లా అడ్డంగా వస్తే ఎట్లా బిడ్డ చూడు మొత్తం. ఆగో ఆ కారు కొనాలి మనం. యూట్యూబ్లో పైసలతో. మనకు నేషులేంత రోడ్డు మీదికి ఎట్లా బిడ్డ రాచు మనం. పనులు పోతాం. ఇక్కడ ఐక్యూ వివో సర్వీస్ సెంటర్ పోతాం. ఇది వచ్చేసి అది ఏమున్నది ఇక్కడ చేయలేగా పోతాం. ఇక్కడ స్కూప్స్ మిల్క్ షేక్ తాగొద్దు. ఇక్కడ ఓన్లీ తింటే ఐస్ క్రీమ్ తినాలి అంతే. మొట్ట వీళ్ళకాడ మిల్క్ షేక్ తాగొద్దు. మనకు ఉన్నాయి చూడలేదు రోడ్డు. దీంట్లో 1 వే.
వన్ వేల పోటీలు కార్ తిప్పరాదు మోటార్ రాదు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటారు డ్రైవింగ్లు. కుమార్ లెక్క. మా దాంట్లో ఒకడు ఉంటాడు బక్కోడు, వాడు కూడా డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకుంటాడు. మన అంటే సొంతంగా మనం ట్రాక్టర్తో నేర్చుకుంటాం డైరెక్ట్. ట్రాక్టర్ ఏమన్నా స్టార్టింగ్ మనం 20 టైర్ల బండ్లు కూడా నడుపుతాం. మన అంతా వేరే ఉంటుంది. మా దాంట్లో రాజ్ కుమార్ అని ఉంటాడు, డ్రైవింగ్ స్కూల్ పోతాడు, డ్రైవింగే రాదు మావానికి. ఇక్కడ ఉన్నది శ్రీలంక రోడ్డు, దాంట్లో రివర్స్ వస్తే ఎట్లా బిడ్డ చిచ్చా ఆపి పంపుతాడు. ఏ బారా ఓ ఇక్కడ సమోసా నారా కచ్చోడా ఇక్కడ ఫేమస్. ఇక్కడ జిలేబీ ఫేమస్. ఇక్కడ స్వీట్ హౌస్ రారు చార్బుల్లా. ఓ ఇక బాగుంటుంది లస్సీ. ఇక ముందు ఒకటి ఉంటుంది, ఆడ బాగుంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా బాగుంటుంది. ఇలా బంద్ చేసి పడితే ఇక ఉన్నది ఈ ఫాస్ట్ ఫుడ్ కూడా ఫేమస్. ఇగో ఈ లస్సీ షాప్ కూడా బాగానే ఫేమస్. 35 రూపాయలు సింగిల్ గుద్దాలు ఉంటుంది. కోవా డబల్ ఏ అంటే డబల్ ఎత్తాడు కోవా 35 రూపాయలకే. అది రవ్వ కోవా నా తెలియదు. కోవా గురించి మాట్లాడొద్దు మనం, కాంట్రవర్సీ అవుతుంది, కేసు అవుతుంది. ఏమన్నా కేసు అవుతుంది కోవా గురించి మాట్లాడితే. అది రవ్వ కోవానా ఏం కోవా. ఇది అంతకుముందు డైమండ్ ఫుట్వేర్ ఉండే, ఇప్పుడు డైమండ్ ఫుట్వేర్ తీసేసారు. ఉన్నకాడికి స్టాక్ అంతా బయట పెట్టి అమ్ముతాళ్ళు డైమండ్ ఫుట్వేర్ వాళ్ళు. ఏంటి ఆ కూలర్లు బాగా దింపారు స్టాకు. ఇగో ఈ కూలర్ హోల్సేల్. పోదాం. ఎండ పుట్టింగ్, లైట్ కమ్మింగ్, సన్ కమ్మింగ్. స్ట్రేటే పోనీ. ఇగో ఇక్కడ టిఫిన్ ఫేమస్. పొద్దున సాంబార్ ఉంటుంది, సాయంత్రం సాంబార్ ఉండదు ఎందుకో ఏమో మరి. సాయంత్రం కానీ బుద్ధుగా పెట్టే సాంబార్ సూపర్ ఉంటుంది అబ్బా. ఏమన్నా ఉంటుంది తెలుసా. కానీ టిఫిన్స్ చట్నీతో కూడా సూపర్ ఉంటాయి వాళ్ళ కాడ. ఎప్పటి నుంచో ఉన్నాయి. చార్బోలి టిఫిన్ సెంటర్ అంటే ఫేమస్. వడా బోండా ఇడ్లీ ఫేమస్. వడా బోండా ఇడ్లీ. ఓ మొత్తం బజార్ మొత్తం విలే రాజ్యం. లెఫ్ట్ దేంగా రాదన్న. ఏ ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ మొత్తం ట్రాఫికే. ఇంకా 6:30 అయిందనుకో ఇటు రానే రావద్దు. 5:30 6 మధ్యలో అస్సలు 6 తర్వాత రానే రావద్దు. అస్సలు రావద్దు 6 తర్వాత. ఇక్కడ గ్రాంపియస్ బేకరీ కనపడుతుంది, అది ఇంకా ఫేమస్. అంతకుముందు కట్టెలతో ఉండే, అంటే ఇట్లా పెంకుటు ఇల్లు లెక్కుండే బేకరీ పెద్దగా. ఇగో ఆడ కనపడుతుంది. ఇప్పుడు అంటే ఇట్లా బిల్డింగ్ కట్టారు. బిల్డింగ్ కూలిపోయింది మొత్తం. 3 బిల్డింగులు సీరియల్గా కూలిపోయినాయి. అప్పుడు ఒకసారి వరంగల్ ఉన్న వాళ్ళే తెలుసు గ్రాంపియస్ అంటే ఏందో, దాని చరిత్ర ఏందో. దాని చరిత్ర మొత్తం వేరే ఉంటుంది. ఎనుకున్న ఆటో అయినా కావుతలేదు అస్సలు. మనకున్నదే సులేంద్ర రోడ్డు, దాంట్లో మీదకి ఎట్లా వస్తా బిడ్డ? మీదకి వస్తే ఎట్లా బిడ్డ? ఇగో ఇక్కడ మిండేళ్ళు ఉన్నారు. చూడు మావాడు ఒర్రకపోయా అంట. ఒరితే ఉంది వటకాయలు. ఏ దానిమ్మ బత్తాయి చూడు. ఇవన్నీ ఎట్లా తింటారు బిడ్డ? కళ్యాణ్ బిర్యానీ తింటారా? మావాడు అడుగుతాడు. మనకు ఉన్నదే శ్రీలంక రోడ్డు, ఈ రోడ్లోనే తిప్పుతాడు. ఇక్కడ మిషవునా ఆదిరా. ఈ చాయ్ ఫేమస్ తెలుసా? అప్పట్లో ఇటు ఉండే, ఇప్పుడు అటు మారింది చాయ్. మావాడు చూడ అవుతలేడు. మనకున్నదే శ్రీలంక రోడ్డు. మెల్లవో బిడ్డ, ఎదురుంగోడే కదా ఎట్లా బిడ్డ? ఇగో ఈ BMW రేట్ తక్కువ. అరేక్ మాల్ ఢిల్లీలో కొనుక్కొస్తారు బండ్లు ఇట్లాంటి. హెచ్ఆర్ ఉన్నాయి హర్యానా బండ్లు. అగ్వా అని కొనుక్కొస్తారు ఆడ. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అది పూతారు. ఇక బెంజు అంటారు, బెంజు అంటారు. మొత్తం ఆ బండ్లు వేసుకొని తిరిగి. ఈ సర్కిల్ పెద్ద డేంజర్. అటు నుంచి వస్తారు, ఇటు నుంచి వస్తారు. బుర్రున గుర్తుగా దింగుతారు ఇక్కడ. ఓకే రైట్, రేపు కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి హరి బ్లాగ్స్. బాయ్.